ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. పోడూరు మండలం వేడంగిపాలెం గ్రామంలో ఆయన 33వ రోజు ఎన్నికల ప్రచారం చేపట్టారు. అభివృద్ధిని తుంగలోకి తొక్కి కక్ష సాధింపులతో పాలన చేస్తున్న జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. నిమ్మల ఎన్నికల ప్రచారానికి మహిళలు, యువకులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు నెలకు ఒక 5,000, 10,000 సంపాదించుకునేటువంటి మార్గం, మీకు షాప్ పెట్టే మార్గం పాలమూరులో ఉన్నటువంటి వేవర్స్ చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి గతంలో వీళ్ళకి 200 యూనిట్లు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఉచితంగా ఇస్తే ఈరోజు దాన్ని ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా సబ్సిడీతో నూలు ఇస్తే దాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వర్షాలు, సైక్లోన్స్ వచ్చినప్పుడు ఒక 10 రోజులు మగ్గం ఆడుకోవడానికి, ఎందుకంటే మగ్గంలోకి నీళ్లు చేరి ఆ 10-15 రోజులు కూడా మగ్గం మరి నేయడానికి వీలు లేనిటువంటి పరిస్థితుల్లో ఆ మగ్గం మీద ఆధారపడి ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు మరి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి స్థితిలో మరి ఇల్లు గడవనటువంటి స్థితిలో ఆ రోజు తెలుగుదేశంలో 10 కేజీల బియ్యం వాళ్ళకి ఉచితంగా అందించేవారు. ఇవన్నీ కూడా రద్దయినాయి. వీటితో పాటు ఏదైతే చేనేత వర్గాలకి 24,000 రూపాయలు మగ్గం ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్తూ ఉన్నారు, పేపర్లో చెప్తూ ఉన్నారు, టీవీలో చెప్తూ ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి నీకు ఇల్లు పెద్దగా ఉందని, 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటిందని, నీ పిల్లలు ఐటీ రిటర్న్ చేశారని, కారు లేకపోయినా బాడుగా కారు ఉందని, మ్యాపింగ్ అవ్వలేదని, ఆధార్ లింక్ లేదని, ఇలాగ ఏదో ఒక అర్థం లేనిటువంటి నిబంధన చెప్పి ఇస్తున్నట్టుగా నటిస్తూ మరి ఇవ్వకుండా ఎక్కువ మంది నష్టపోతూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేవర్స్కి, చేనేత వర్గాలకి పథకాలన్నీ కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా అందరికీ కూడా ఆ పథకం అందేటువంటి విధంగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా